గురువుగారు సహస్రారం చక్రాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ఏ దేవాలయానికి వెళ్తే యాక్టివేషన్ అవుతుంది? దీనివల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చు? కాంతిమాల కొండను చూస్తూ ఒక 27 నిమిషాలు, ఏడైనా 27 నిమిషాలు, 27 నిమిషాలు ఈ ముద్ర ద్వారా కూర్చుని అనుకో, ఇలా 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 అని పెట్టేసి ఈ చిటికెన నీళ్ళు పెట్టాలి. ఇది బుధుడికి సంబంధించింది. చిటికెన నీళ్ళు బుధుడికి సంబంధించింది. ఈ బుద్ధి వికాసంగా మారుతుంది అన్నమాట. బుద్ధి వికాసంగా మారితే జ్ఞానం చాలా బాగున్నట్టు కదా. ఇలా పెట్టేసుకొని ఇలా కూర్చోడమే, ఇలా పెట్టేసుకొని ఇలా కూర్చోడమే. ఇది మనకు బుద్ధి వికాసాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే మహాముద్ర అన్నమాట. ఇలా పెట్టేసి చిటికెన నీళ్ళు పెట్టడం వల్ల మనకు ఆధ్యాత్మిక జ్ఞానం, దైవ జ్ఞానం ఇవన్నీ కూడా గురువులందరూ కూడా మహాజ్ఞానులే కదా మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. భగవంతు రూపం వచ్చేస్తుంది. మహాజ్ఞానిగా మారుతుంది, భగవంతుని రూపం వచ్చేస్తుంది. అదేవిధంగా గురువులందరూ కూడా మహాజ్ఞానిగా ఉన్నారు కాబట్టి అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్న వారు గురువులందరూ కూడా వారు మహాజ్ఞానిగా అవుతారు కాబట్టి వారు దేవ రూపంగా తీసుకుంటారు కాబట్టి వారి పాదాభివందనం చేసుకుంటారు. అందరూ కూడా పాదాభివందనం చేసుకుంటే స్వామివారిని సాక్షాత్ స్వామివారి రూపం వచ్చేస్తుంది వారికి. ఎవరైతే అయ్యప్ప స్వామి దేవుళ్ళు అందరూ అయ్యప్ప స్వామి మాలధారణ చేసి గురువుగా మారిపోయినారు, గురుస్వాములుగా మారిపోతారు. అందరూ కూడా గురువులే కదా. శాస్త్రజ్ఞానం ఓపెన్ అయిందంటే గురువే. ఇక ఆ గురువులందరినీ పాదాభివందనం చేసుకుంటారు.